హ్యాకింగ్ అన్న టర్మ్ వినగానే బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ పోవడం, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ప్రైవేట్ డేటా లాస్ అవ్వడం ఇలాంటివి గుర్తొస్తాయి. సో, వీటన్నిటి ప్రకారం హ్యాకింగ్ అనేది ఇల్లీగల్ అండ్ సైబర్ క్రైమ్. బట్ నాట్ ఇన్ ఎవ్రీ కేస్. హ్యాకింగ్ అనేది సమ్ ఆఫ్ ది కేసెస్‌లో లీగల్ అండ్ హ్యాక్ చేసినందుకు మీకు సాలరీ వస్తుంది. దే విల్ పే యూ అండ్ దీన్నే ఎథికల్ హ్యాకింగ్ అని అంటారు. సో, ఆర్గనైజేషన్స్ అండ్ కంపెనీస్ కావాలనే ఎథికల్ హ్యాకర్స్‌ని హైర్ చేసుకుంటారు. అండ్ అక్కడ హ్యాక్ చేసినందుకు మీకు సాలరీ ఇస్తారు. సో, అక్కడ మీరు హ్యాక్ చేయడం వల్ల ఆ కంపెనీకి లేదా ఆర్గనైజేషన్‌కి ఎంతో హెల్ప్ చేసిన వారవుతారు. అండ్ ఎంతో బెనిఫిషియల్ అవుతుంది. సో, వాళ్ళు మీకు డెఫినిట్‌గా పే చేస్తారు కూడా. అండ్ ఇట్స్ కంప్లీట్‌లీ లీగల్. సో, ఈ ఎథికల్ హ్యాకింగ్ గురించి ఇంకా కంప్లీట్‌గా తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, హలో గైస్, వెల్కమ్ టు ఎక్స్‌ప్లోర్. టెక్నాలజీ, కెరీర్ అండ్ ప్రొడక్టివిటీ గురించి ఎవ్రీ వీక్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. సో, ఈ యూజ్‌ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినిట్‌గా నా ఎక్స్‌ప్లోర్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. హూ ఈజ్ అన్ ఎథికల్ హ్యాకర్? సో, ఎథికల్ హ్యాకర్ అంటే ఒక కంపెనీకి లేదా ఆర్గనైజేషన్ కోసం వర్క్ చేసే ఒక నెట్వర్క్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్. సో, ఈ ఎథికల్ హ్యాకర్ వచ్చేసి ఆ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన సమ్ కంప్యూటర్ సిస్టమ్ కానీ లేదా యాప్‌ని కానీ హ్యాక్ చేసి అందులో ఏమైనా సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఉన్నాయా? సెక్యూరిటీ ఫ్లాస్ ఉన్నాయా? అని చెక్ చేస్తారనమాట. ఒకవేళ అలాంటి సెక్యూరిటీ ఫ్లాస్ ఏమన్నా ఉంటే వాటిని ఫిక్స్ చేసి సాల్వ్ చేస్తారు. సో, దీన్ని మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో, టామ్ అనే ఒక పర్సన్ ఒక ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీ రన్ చేస్తున్నాడు. సో, ఇందులో కస్టమర్స్ వచ్చేసి సమ్ బెనిఫిట్స్ కోసం ఆన్‌లైన్‌లో వాళ్ళ మనీని ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో, కంపెనీ చాలా గ్రో అయింది. కస్టమర్స్‌కి యాస్ వెల్ యాస్ టామ్‌కి చాలా బెనిఫిషియల్‌గా ఉంది. అండ్ కంపెనీ ద్వారా చాలా సంపాదించాడు టామ్ గూడా. సో, అంతా బానే వెళ్ళిపోతుందన్న టైంలో ఒక హ్యాకర్ ఆ కంపెనీ సర్వర్‌ని హ్యాక్ చేశాడు. సో, దాంతో ఆ కంపెనీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ కస్టమర్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ హ్యాకర్‌కి తెలిసిపోయినాయి. సో, వెంటనే టామ్‌కి కాల్ చేసి నేను నీ సర్వర్‌ని హ్యాక్ చేశాను. నువ్వు నాకు వెంటనే ఇంత అమౌంట్ ఆఫ్ మనీ పంపించు అని చెప్పి డిమాండ్ చేశాడు. సో, టామ్ అతని మాటలు లైట్ తీసుకున్నాడు. వితిన్ 2 డేస్‌లో ఆ కస్టమర్స్ ఎవరైతే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్‌లోంచి మనీ అంతా ట్రాన్స్‌ఫర్ చేసేసాడు హ్యాకర్. సో, ఇంకేముంది కస్టమర్స్ అకౌంట్‌లన్నీ ఖాళీ అయిపోయినాయి. సో, దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ వల్లనే బయటపడ్డాయి కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ అంతా టామ్‌దే. సో, టామ్ ఆ కస్టమర్స్‌కి రీపే చేయాల్సి వచ్చింది. సో, ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానివల్ల టామ్‌కి చాలా మనీ పోయింది. యాస్ వెల్ యాస్ రెప్యుటేషన్ కూడా పోయింది. సో, కస్టమర్స్‌కి కంపెనీ మీద నమ్మకం పోయింది. సో, ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా గూడా, అరే! మొన్న ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ మనీ ఇలా పోయినాయంట. రేపు మనం ఇన్వెస్ట్ చేస్తే మన మనీ గూడా పోవచ్చు. సో, ఎందుకు అంత సేఫ్‌గా లేనప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం అని చెప్పేసి అనుకుంటారు. సో, దీనివల్ల చాలా లాస్ అయింది కంపెనీకి. రెప్యుటేషన్ మొత్తం పోయింది. సో, ఇప్పుడు టామ్ ఆలోచనలో పడ్డాడనమాట. సో, ఇంత బాగా రన్ చేస్తున్న బిజినెస్ ఇన్ని ఇయర్స్ నుంచి అసలు ఆ హ్యాకర్ హ్యాక్ చేయగలిగాడంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది? సెక్యూరిటీ సిస్టమ్స్ ఎక్కడ వీక్ ఉన్నాయి? అని ఆలోచించాడు. సో, వెంటనే టామ్ ఒక హ్యాకర్‌ని అపాయింట్ చేసుకున్నాడు. సో, ఆ హ్యాకర్‌ని తన సర్వర్ మీద ఒక టెస్ట్ అటాక్ రన్ చేయమన్నాడు. సో, హ్యాకర్ వెంటనే ఆ సిస్టమ్‌ని హ్యాక్ చేశాడనమాట. సిస్టమ్ అండ్ సర్వర్‌లో ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ అంటే సెక్యూరిటీ ఫ్లాస్, మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ అర్థమైనియి. పర్ఫెక్ట్‌గా తెలిసిపోయినియి. సో, వెంటనే వాటన్నిటిని ఫిక్స్ చేసి క్లోజ్ చేసేసాడు. సో, దీనివల్ల వేరే హ్యాకర్స్ ఎవ్వరు కూడా ఇప్పుడు ఆ సర్వర్‌ని హ్యాక్ చేయలేరు. సో, ఇప్పుడు ఆ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అనేది కంప్లీట్‌లీ ప్రొటెక్టెడ్. సో, దీనివల్ల టామ్ సర్వర్స్‌ని ఇంకెవ్వరు హ్యాక్ చేయలేరు. సో, దట్ కంపెనీకి ఫుల్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది. సో, రెప్యుటేషన్ పెరిగి ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ రావడం వల్ల కంపెనీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో, దట్ ప్రాఫిట్స్ పెరుగుతాయి. సో, కంపెనీ వెల్‌ఫేర్ కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఆ హ్యాకర్‌ని మనం ఎథికల్ హ్యాకర్ అంటాం. అంటే వన్ హూ హ్యాక్స్ ఫర్ ఎ గుడ్ కాజ్. సో, ఇలా కంపెనీకి ప్రొటెక్షన్ గాను, యాస్ వెల్ యాస్ రెప్యుటేషన్‌కి గార్డ్ గాను ఉంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కంపెనీ కూడా ఇలా హ్యాకర్స్‌ని హైర్ చేసుకుంటుంది.
సో, కంపెనీ వెల్‌ఫేర్ కోసం వీళ్ళు హ్యాక్ చేస్తున్నారు కాబట్టి, వీళ్ళని మనం ఎథికల్ హ్యాకర్స్ అంటున్నాం. సో, ఈ ఎథికల్ హ్యాకర్స్‌నే మనం వైట్ హ్యాట్ హ్యాకర్స్ అని కూడా అంటాం. సో, ఈ వైట్ హ్యాట్ హ్యాకర్స్ వచ్చేసి కంపెనీ యొక్క ఫుల్ పర్మిషన్స్ తోటి సెక్యూరిటీ పర్పస్ హ్యాక్ చేస్తారు. సో, అందుకే ఇది కంప్లీట్‌లీ లీగల్. అండ్ వైట్ హ్యాట్ హ్యాకర్స్ కాకుండా బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఉంటారు. సో, ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం ప్రైవేట్ ఆర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేదా డేటా ఆర్ బ్యాంక్ అకౌంట్స్‌లో ఉన్న మనీని టెక్నాలజీ ద్వారా దొంగతనం చేస్తున్నారు. సో, ఇది కంప్లీట్‌లీ ఇల్లీగల్. సో, ఇలాంటి సైబర్ క్రైమ్స్, సైబర్ అటాక్స్ చేయడం వల్ల డెఫినిట్‌గా జైలుకెళ్తారు. సాలరీస్. సో, ఎథికల్ హ్యాకర్‌కి సాలరీ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే హ్యాకింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండ్ చాలా మైండ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఎథికల్ హ్యాకర్స్‌కి చాలా ఎక్కువ ఉంటుంది సాలరీ. సో, ఇండియాలో ఒక ఫ్రెషర్‌కి అంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్‌కి స్టార్టింగ్‌లోనే యావరేజ్ సాలరీ వచ్చేసి 3.5 లాక్స్ పర్ ఇయర్ ఉంది. సో, ఎక్స్‌పీరియన్స్‌తో సాలరీ కూడా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అండ్ ఫైనల్‌గా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి పొజిషన్‌కెళ్తే 15 లాక్స్ నుంచి 30 లాక్స్ వరకు సంపాదించొచ్చు పర్ ఇయర్. సో, ఎథికల్ హ్యాకర్‌కి ఇండియాలో మాత్రమే కాదు, అబ్రాడ్‌లో కూడా చాలా డిమాండ్ ఉంది. అండ్ అక్కడ కూడా మీరు ఇంకా ఎక్కువ సాలరీస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, యూఎస్ఏలో యావరేజ్ సాలరీ వచ్చేసి $90,000, కెనడాలో 73,000, ఆస్ట్రేలియాలో 101,000 అండ్ సింగపూర్‌లో 67,000. సో, అసలు ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి? ఎథికల్ హ్యాకర్ అంటే ఎవరు? అండ్ వాళ్ళ సాలరీస్ ఎంత అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసాం. అండ్ అసలు ఎథికల్ హ్యాకింగ్ చేయాలంటే మనకి ఏమేం స్కిల్స్ కావాలి? ఒక ప్రొఫెషనల్ ఎథికల్ హ్యాకర్ అవ్వాలంటే అసలు ఆ అప్రోచ్ ఏంటి? సో, కెరీర్ వైస్‌గా ఎథికల్ హ్యాకింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎథికల్ హ్యాకింగ్ నాకు పెద్దంత ఇంట్రెస్ట్ లేదు గానీ, కంప్యూటర్ సైడ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను అని మీరు అనుకున్నట్టయితే, దెన్ సైబర్ సెక్యూరిటీ ఇంజినీరింగ్ గురించి, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ గురించి కూడా వీడియోస్ చేశాను. యూ మస్ట్ చెక్ థాట్. అండ్ ఫైనల్లీ థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.